కుటుంబంలో కలహాలు ఒక టీనేజర్ గుండెలపై ఎంత భారాన్ని మోపుతాయో చెప్పే ఉదంతమే ఇది. కుటుంబం అంతా కలిసి ఉండాలి అని కోరుకున్న పాప అది నెరవేరక ఎలా ప్రాణం తీసుకుందో చెప్పే ఘటన ఇది. ఇంతకీ ఆ ప్రాణం తీసుకున్న పాప ఎవరో తెలుసా? సార్, నేను ఏదైనా సాధించగలను, మీ చేతుల మీదుగా అవార్డు తీసుకుంటాను అంటూ చంద్రబాబుకు చెప్పిన బాలిక. సభకు నమస్కారం. నా పేరు శివాని. నేను 10వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్న ఈ మెగా PTM 4.0 వేదికపై ఇలా మాట్లాడే అవకాశం రావడం చాలా గర్వంగా ఉంది. మనం చూస్తున్న వీడియో ఏదైతే ఉందో సరిగ్గా 3 రోజుల క్రితం, అంటే ఈ నెల 24నే చంద్రబాబు రంపచోడవరం టూర్లో మెరిసిన పాప ఈమె. పేరు శివాని. ఇర్లపల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఈ పాప అనూహ్యంగా ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంది. సారీ అమ్మా, క్షమించండి నాన్న అంటూ సూసైడ్ నోట్ రాసింది. అమ్మా, నాన్న, మీకోసం నేను చాలా కష్టపడదామనుకున్నా, మీరు కలలు కన్న జీవితం మీకు ఇద్దామనుకున్నాను, కానీ నేను అనుకున్నది చేయలేకపోతున్నాను. బతకాలనుంది, కానీ బతకడం కష్టంగా ఉంది అనిపిస్తోంది అంటుంది. ఈ బాధ మోయడం నా వల్ల కావడం లేదు అంటూ సూసైడ్ నోట్లో ఆ పాప రాసిన లేఖ చూస్తుంటే కళ్ళు చెమర్చుతున్నాయి. ఆ పాప చివరి కోరిక ఏంటి అంటే, అన్నయ్య, వదిన, అమ్మ, అమ్మమ్మ, మీరు ఎప్పటికైనా కలవాలి, ద్వేషించుకోకండి, సారీ, బాయ్ అంటూ జీవితాన్ని ముగించింది. కానీ ఇదే శివాని ఈ నెల 24న చంద్రబాబు టూర్లో చాలా ధైర్యంగా కనిపించింది. తల్లికి వందనం కార్యక్రమంలో ఎంతో చక్కగా మాట్లాడింది. తాను షైనింగ్ స్టార్ అవుతానని, చంద్రబాబు నాయుడు నుంచే అవార్డు తీసుకుంటానని చెప్పింది. అలాంటి విద్యార్థిని మాటలకు ఆ రోజు సీఎం కూడా ఎంతో ముగ్ధులైపోయారు. ఆమెతో కలిసి భోజనం చేశారు, సెల్ఫీ కూడా తీసుకున్నారు. ఫ్యూచర్లో ఆమె ప్రతిదీ తనకు రిపోర్ట్ చేయాలని చెప్పారు. అంత చురుగ్గా కనిపించిన శివాని సడన్ గా సూసైడ్ చేసుకోవడం అనేది ఎవరికి అర్థం కాని విషయం. నమస్కారం. నా పేరు శివాని. నేను 10వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్న ఈ మెగా PTM 4.0 వేదికపై ఇలా మాట్లాడే అవకాశం రావడం చాలా గర్వంగా ఉంది. అసలు ఆ ఫ్యామిలీలో ఏం జరిగింది? శివాని సూసైడ్ కి సంబంధించి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. సత్య, 3 రోజుల క్రితం అమ్మాయి ఎంత ధైర్యంగా మాట్లాడింది, తన గోల్స్ గురించి చక్కగా చంద్రబాబు నాయుడు గారికి వివరించింది. ఇంతలోనే సూసైడ్ చేసుకోవాల్సినంత పరిస్థితులు ఆ కుటుంబంలో ఏమొచ్చాయి? ఆమె సూసైడ్ లేఖ చూస్తే ఇంట్లో ఉన్న గొడవల్ని మాత్రమే అందులో ప్రస్తావించింది. ఏమంటున్నారు కుటుంబ సభ్యులు, అలాగే చుట్టుపక్కల స్థానికులు ఏం చెప్తున్నారు పాప గురించి? తల్లిదండ్రులు ఈ ఘటనని జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే నిన్నటి వరకు కూడా ఆనందంగా గడిపినటువంటి తమ చిన్నారి ఇంట్లోనే ఇలాగా ఉరేసుకోవడం పట్ల మొత్తం ఆ గ్రామంలో కూడా విషాద ఛాయలు అనుకున్నాయి. అయితే సీఎం చంద్రబాబు ఏదైతే రంపచోడవరం జరిగినటువంటి 4.0 కార్యక్రమంలో కూడా ప్రత్యేకంగా సమావేశమైనటువంటి తల్లిదండ్రుల కార్యక్రమానికి హోస్టింగ్ కూడా ఎంతో చలాకీగా చేసినటువంటి ఈ విద్యార్థిని ఇలాగా అంటే నేను షైనింగ్ స్టార్ అవుతాను అంటూ కూడా చంద్రబాబు దగ్గర చెప్పడము, సీఎం చంద్రబాబు దగ్గర, తర్వాత మళ్ళీ నేను రిపోర్ట్ తీసుకుంటాను నీ మీద అనేది మంచి ఎదిగిన తర్వాత మళ్ళీ నేను అధికారులతో మాట్లాడతానని కూడా చంద్రబాబు చెప్పినట్టుగా కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. ఇంతలోనే ఈ సూసైడ్ చేసుకోవడం, ఉరేసుకోవడం అంటే లేఖలో అయితే చూస్తే మాత్రం అందరూ ఇంట్లో ఎవరైతే ఉన్నారో అమ్మ జాగ్రత్త అని రాయడం, అన్నయ్య డాడీ మాట విను, బాగా చదువుకో, అన్నయ్య, వదిన, అమ్మమ్మ కూడా ఇలాగా అంటే కుటుంబ సభ్యుల కోసం ఒక 10వ తరగతి విద్యార్థిని ఎంతో భావోద్వేగంతో ఆ లేఖ బయటపడడంతో అంటే మీరు ఎప్పటికైనా కలిసే ఉండండి, ద్వేషించుకోకండి, సారీ బాయ్ అని రాయడం పట్ల కుటుంబాలకు సంబంధించినటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఈ అమ్మాయి బలవన్మరణం జరిగినట్లుగా అయితే తెలుస్తుంది. సూసైడ్ లెటర్ బట్టి పోలీసులు సూసైడ్ లెటర్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సీఎం ప్రోగ్రామ్ లో చలాకీగా ఉన్నటువంటి తమ తోటి విద్యార్థిని ఇలా ఆత్మహత్య చేసుకోవడంపై అక్కడ ఉన్నటువంటి చిన్నారి స్నేహితులు కూడా జీర్ణించుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే మాత్రం కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబుతో దిగినటువంటి ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసి అంటే ఎంతో స్థాయికి వెళ్తుంది, 10వ తరగతి పూర్తి అయిపోయిన తర్వాత మంచి స్థాయికి వెళ్తుందని ఊహించుకునే లోపే ఈ రకంగా జరగడంతో మొత్తం అక్కడంతా విషాద ఛాయలు అనుకున్నాయి. తల్లిదండ్రులు అయితే మాత్రం ప్రస్తుతం కుటుంబానికి సంబంధించినటువంటి వివరాలు అయితే సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్య. నమస్కారం. నా పేరు శివాని. నేను 10వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు
పాల్గొన్న ఈ మెగా పీటీఎం 4.0 వేదికపై ఇలా మాట్లాడే అవకాశం రావడం చాలా గర్వంగా ఉంది.